హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద జిమ్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఆ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టు ద వీడియో. అయితే ఇప్పుడు ఈ నిత్యావసర వస్తువుల్లో మనకు తిండి, మనం వేసుకునే బట్టలు, చేతిలో పట్టుకునే మొబైల్, వీటితో పాటు మనకి ఇంకొక నిత్యావసర వస్తువు ఉంది. అది ఏందో కాదు, మనం యూజ్ చేసే వెహికల్స్. అది ఎలాంటి బండి అయినా కావచ్చు. అది బైకా, కారా, లారీయా, బస్సా, ఏదైనా కానీ ఇది కూడా మన నిత్య జీవితంలో మనతో పాటు కలిసిపోయింది. ఈ పొద్దురేపు ఈ వెహికల్ అనేది లేకపోతే మనం ఏ పని చేయలేం. సో ఈ నిత్యావసర వస్తువుకి ప్రతి ఒక్కరి దగ్గర ఏదో బైకో కానీ, కారో కానీ, బస్సో కానీ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సో వీటికంటూ మన గవర్నమెంటు ఒక ప్రత్యేక యూనిక్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. బండి నెంబర్ అంటారు దాన్ని. అందరికీ తెలుసు కదా, బండికి ముందు వెనకాల 2 ప్లేట్లు ఉంటాయి. ఆ ప్లేట్ల పైన మనకు నెంబర్స్ ఉంటాయి. అయితే ఈ బండి నెంబర్లలో చాలా రకాలు ఉంటాయి. కొన్ని రకాలు కొందరు మాత్రమే వాడచ్చు, ఇంకొన్ని రకాలు ఇంకొందరు మాత్రమే వాడచ్చు. దాంట్లో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ స్పెషల్గా ఉండే నెంబర్లని కొందరు మాత్రమే యూజ్ చేయొచ్చు. అలాంటి వాటిలో ఎన్ని రకాలు ఉంటాయి, ఏంది ఏం కథ అనేది తెలుసుకోవడమే ఈరోజు వీడియో. మనం పెట్టుకునే ఈ బండి నెంబర్కి కూడా కొన్ని ప్రత్యేకమైన సైజులు ఉంటాయి. నాకు నచ్చినట్టు నేను ఎక్కడో వేసేసుకుంటా, ఎక్కడో పెట్టేసుకుంటా అంటే కుదరదు. దానికంటూ గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే వాళ్ళు ఇచ్చే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మన వెహికల్స్కి పెట్టుకోవాలి. వాటిని కాదని వేరే ఏదైనా నాకు నచ్చినట్టు పెట్టుకుంటా అంటే మాత్రము కుదరదు. మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ వెహికల్స్కి మనం నెంబర్ ఇవ్వాలి కంపల్సరీ. ఈ నెంబర్ ఇస్తే మనకు సేఫ్టీ పరంగా కానీ, లేకపోతే ఏదైనా క్రైమ్ అయినా కానీ, ఏదైనా ఇష్యూ అయినా కానీ మనకు తెలుస్తుందన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా 1947లో ఆగస్ట్లో మనకు ఈ నెంబర్ ప్లేట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ నెంబర్ ప్లేట్లలో మనకు మొత్తంగా వచ్చేసి 8 రకాల నెంబర్ ప్లేట్లు ఉంటాయి. 8 రకాల. మేము ఎప్పుడిన్ని చూడలేదే అనుకుంటున్నారా? చెప్తాను. వాటి గురించే వివరించడానికి వీడియో చేసిన కాబట్టి ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క నెంబర్ ప్లేట్ గురించి నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీటిల్లో మొదటిది వచ్చేసి ప్రైవేట్ నెంబర్ ప్లేట్. ప్రైవేట్ నెంబర్ ప్లేట్ అంటే వైట్ కలర్ నెంబర్ ప్లేట్ ఉండి దానిపైన బ్లాక్ కలర్ లెటర్స్ ఉంటాయి. దీన్ని ప్రైవేట్ వెహికల్ అంటారు. అంటే ఎవరైనా యూజ్ చేసుకునేది. నార్మల్గా మన బైక్స్ పైన కానీ, కార్ల పైన కానీ, ఇంకా వేటిపైన కానీ ఈ వైట్ నెంబర్ ప్లేట్ పైన బ్లాక్ అక్షరాలు ఏవైతే ఉంటాయో, ఇదిగోండి ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఇలాంటి నెంబర్ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్ ప్లేట్ని ప్రైవేట్ నెంబర్ ప్లేట్ అంటారు. వైట్ కలరు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దీనిపైన మనకు బ్లాక్ కలర్ లెటర్స్ వస్తాయి. మన బైకులకు, కార్లకు మనకి రెగ్యులర్గా ఇలాంటి నెంబర్ ప్లేటే ఉండడం జరుగుతుంది. దీన్ని ప్రైవేట్ నెంబర్ ప్లేట్ అంటారు. దీంట్లో మనకు రెండవ నెంబర్ ప్లేట్ వచ్చేసి ఎల్లో కలర్ బోర్డు ఉంటుంది. ఇలాంటి ఎల్లో కలర్ బోర్డు ఉండి దానిపైన బ్లాక్ కలర్ లెటర్స్ ఉంటాయి. దీన్ని ఎక్కువ శాతము ట్యాక్సీ పర్పస్, కమర్షియల్ వెహికల్స్ అని చెప్పేసి అంటారు. ట్యాక్సీ పర్పస్గా, కమర్షియల్గా కానీ, బిజినెస్గా కానీ ఎవరైతే యూజ్ చేస్తారో వాటికి వచ్చేసి మనకు ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్ పైన బ్లాక్ కలర్ అక్షరాలు ఉంటాయి. దీన్ని కమర్షియల్ పర్పస్ అని చెప్పేసి అంటారు. ఇది సెకండ్. ఈ 2 అయిపోయాయి కదా. దీంట్లో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మూడో దాని గురించి. ఈ మూడో నెంబర్ ప్లేట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది. గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ పైన వైట్ కలర్ అక్షరాలు వస్తాయి. దీన్ని మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో వైట్ కలర్ నెంబర్ ప్లేట్ ఉన్నది ప్రైవేట్ వెహికల్స్. అలాగే మనకు బ్లాక్ కలర్ నెంబర్ ప్లేట్ ఉండేది. గ్రీన్ పైన బ్లాక్ వస్తే అది ట్యాక్సీ పర్పస్, కమర్షియల్ పర్పస్. వైట్ నెంబర్ ప్లేట్, వైట్ అక్షరాలు ఉంటే అది వచ్చేసి మనకు ప్రైవేట్ పర్పస్ ఉండి యూజ్ చేస్తారు. ఈ గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఈ గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ని యాక్చువల్గా మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకు 4వ రకం.
ఈ 4వ రకం నెంబర్ ప్లేట్ వచ్చేసి మనకు బ్లూ కలర్లో ఉంటుంది. చూసారు కదా ఇక్కడ బ్లూ కలర్లో ఏదైతే ఈ నెంబర్ ప్లేట్ ఉంటుందో ఈ బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ని మన ఇండియాలో ఉండే ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే రాయబారులు కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్కు సంబంధించిన బయట దేశాల వాళ్ళు మన దగ్గర ఎంబసీస్ పెట్టుకొని ఉంటారు కదా, అలాంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసే నెంబర్ ప్లేట్ని బ్లూ కలర్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా ఇది బ్లూ కలర్ నెంబర్ ప్లేట్. తర్వాత వచ్చేసి మనకు ఈ 5వ రకం నెంబర్ 5. ఈ 5వ నెంబర్ ప్లేట్ ఎలా ఉంటుందంటే మనకు బ్లాక్ కలర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా బ్లాక్ కలర్ నెంబర్ ప్లేట్ పైన ఎల్లో కలర్ అక్షరాలు ఉంటాయి. బ్లాక్ నెంబర్ ప్లేట్ పైన ఎల్లో కలర్ అక్షరాలు ఉంటాయి. దీన్ని ఎవరైతే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ కార్ రెంటల్స్ యూజ్ చేస్తారో, సెల్ఫ్ డ్రైవింగ్ విత్ కార్ రెంటల్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్లకు కేటాయించిన నెంబరే ఈ బ్లాక్ కలర్ నెంబర్ ప్లేట్ విత్ ఎల్లో కలర్ లెటర్స్. తర్వాత అన్నిటికైనా ఇంపార్టెంట్ రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు. ఎవరైతే మన ఇండియన్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉంటారో ఈ ప్రెసిడెంట్ యూజ్ చేసే కారుకి ఈ రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది. రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ వచ్చేసి ఇది కొంచెం చూసారు కదా ఇలా ఉంటుంది. రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ మన ఇండియన్ ప్రెసిడెంట్ అలాగే రాష్ట్రాల గవర్నర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసే వెహికల్స్కి వచ్చేసి ఈ రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి వీటన్నీ కాకుండా మనకు అక్కడక్కడ బీహెచ్ అనే నెంబర్తో మనకు BH 31, 28A, 31, 32A BH అని చెప్పేసి వస్తుంది. ఈ BH అంటే ఏంటిదంటే భారత్ సిరీస్ అనే వెహికల్స్ ఇది కొంచెం చూసారు కదా ఇలా ఉంటుంది BH సిరీస్ అనేది. ఈ నెంబర్ ప్లేట్ అనేది ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు అలాగే స్టేట్ గవర్నమెంట్లో కొందరు హై పొజిషన్లో ఉన్న ఉద్యోగులకు వాళ్ళకి ఏంటంటే రాష్ట్రాలు దాటి ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి. ఇలా ట్రాన్స్ఫర్లు జరిగినప్పుడు ప్రతి దగ్గరికి వెళ్ళి వీళ్ళ వెహికల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ BH సిరీస్ ఏదైతే ఉంటుందో భారత్ సిరీస్ అని చెప్పేసి వీటిలో వారికి నంబర్ కేటాయించడం జరుగుతుంది మన ఇండియన్ గవర్నమెంట్. ఈ భారత్ సిరీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఎవరైతే రాష్ట్రాలు దాటి వారి యొక్క ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయో అలాంటి వారి కోసము ఈ భారత్ సిరీస్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ 7 రకాల నెంబర్ ప్లేట్స్, ఈ 7 రకాలు కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా మన భారత ప్రభుత్వం ఏదైతే ఉందో 8వ రకాన్ని పరిచయం చేయడం జరిగింది. అదే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ HSRP అని చెప్పేసి లేటెస్ట్గా మనకి ఈ రకాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏంటంటే నంబర్ ప్లేట్ పైన హోలోగ్రామ్ చెప్పేసి ఉంటుంది. ఆ హోలోగ్రామ్ ఉండడం వల్ల ఆ నంబర్ ప్లేట్లోనే ఆ కంపెనీ మేకర్కు సంబంధించిన డీటెయిల్స్ అలాగే C టైప్ అని చెప్పేసి ఉంటుంది. ఆ C టైప్లో ఓనర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉండడం జరుగుతుంది. దీన్నే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి ఇక ముందు వచ్చే ప్రతి ఒక్క వెహికల్కి కూడా ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్సే రావడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే మన ఇండియాలో మన భారతదేశంలో 8 రకాల నెంబర్ ప్లేట్స్ ఉన్నాయండి. ఈ 8 రకాల నెంబర్ ప్లేట్స్ మీరు అందరూ తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో చూసారు కదండి, ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ వర్తి అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.